తెలంగాణ రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ అనుకున్నంతగా ఫలితాలు రాబట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు గాను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆర్ కృష్ణయ్య బీజేపీలో పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది. దీంతో ఆర్ కృష్ణయ్య త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారా అంటే కాషాయ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అయితే ఆర్ కృష్ణయ్య అకస్మాత్తుగా హైదరాబాద్ లోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ లో ప్రత్యక్షమవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నట్లు ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఆయన కాంగ్రెస్ లో చేరికపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో మర్యాద పూర్వకంగా కలిసి అభినందించేందుకు తాను గాంధీ భవన్ కు వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరిక అంటూ వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని తేలిపోయింది. ఇక ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దారుణ పరాభవం మూటగట్టుకున్న వైఎస్ఆర్సీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. మరికొందరు అదే దారిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వారి బాటలోనే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య త్వరలోనే జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ ఈ విషయంలో మరింతగా ముందుకెళ్లాలని భావిస్తోంది. అందులో భాగంగా బీసీలో పట్టున్న సీనియర్ నేత ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఓటు బ్యాంకును పెంచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఈ మేరకు కృష్ణయ్యతో పార్టీ జాతీయ అగ్రనేత ఒకరు నేరుగా చర్చలు జరిపినట్లు సమాచారం. తమ ఆఫర్ కు ఆయన సానుకూలంగా స్పందించారని, పార్టీలో కీలక పదవి కట్టబెట్టబోతున్నామని బీజేపీ వర్గాలు తెలిపాయి. గతంలో ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేసిన కృష్ణయ్యకు ఆ సంస్థ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయి. దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన ఆర్ఎస్ఎస్ ఏబీవీపీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో వారు కూడా కృష్ణయ్యతో చర్చించినట్లు సమాచారం. ఈ నెల 13న కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలపడం ఆయన పార్టీలో చేరబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది. మొత్తానికి ఆర్ కృష్ణయ్య తెలంగాణ వ్యక్తి అవడంతో అధికార కాంగ్రెస్ లో కాకుండా బీజేపీలో చేరితే హస్తం పార్టీకి కొంత మేరకు బీసీ ఓటు బ్యాంకు దూరం అవుతుందా అనేది ఆసక్తిగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.